హాయ్, నా పేరు తేజవతి అండి. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను ఈ వెల్సన్ కమ్యూనిటీకి రాకముందు నాకు డయాబెటిక్ పేషెంట్ అండి. నేను చాలా డైటింగ్ చేశాను. ఈ డయాబెటిక్ కోసం డైటింగ్ చేశాను. కానీ ఏ ఫుడ్ తీసుకున్న నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఉండేదన్నమాట. నేను ఒక మంచి ఫుడ్ లవర్ని. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమనేసి అన్నారు, వెయిట్ తగ్గమ్మా, వెయిట్ తో పాటు నీ గ్లూకోజ్ లెవెల్ కూడా తగ్గుతాయి అనేసి అన్నారు. నేను చాలా ప్రయత్నాలు చేశానండి, కానీ నేను వెయిట్ తగ్గలేదు. అలాగే ఫుడ్ లవర్ కాబట్టి నేను ఫుడ్ ని కంట్రోల్ చేయక దానివల్ల నా గ్లూకోజ్ లెవెల్ కూడా పెరిగిపోవడం జరిగింది. ఒక రోజు ఏం జరిగిందంటే, నా పోతే శివరాం సార్ వాళ్ళ వైఫ్ ని కలవడం జరిగింది. ఆవిడ దీని గురించి చెప్పారు. ఈ కమ్యూనిటీలో మా సార్ ఉన్నారు, కోచ్ గా ఉన్నారు, మీరు వచ్చి దీనిలో జాయిన్, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేసి అన్నప్పుడు నేను కొంచెం లైట్ గా తీసుకున్నానండి. ఆ తర్వాత నేను షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నా బాడీలో ఎన్నో మార్పులు వచ్చినాయి. వెయిట్ గెయిన్ అవుతున్నాను, అలాగే గ్లూకోజ్ లెవెల్ కూడా తగ్గడం లేదు. అప్పుడు నాకు అనిపించింది, నా సార్, శివరాం సార్ వాళ్ళకు ఆవిడ చెప్పిన మాటలు గుర్తొచ్చి నేను అప్పుడు సార్ని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు సార్ని కలవడంగానే ఫస్ట్ సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ బ్లడ్ చెకప్ చేసుకోమ్మా, మేము ఒక బ్లడ్ చెకప్ చేస్తాము, దాని తర్వాత నీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో మేము మాట్లాడతాము. నేను అక్కడ బాగా ఇదైనానండి. ఎందుకంటే ఎవరన్నా ముందు డైట్ అనగానే ఏం చేస్తారు, వాళ్ళని ఫుడ్ తినేసేయమ్మా అది ఇది అనేసి అంటారు. కానీ వాళ్ళు అలా చెప్పకుండా మనకి బ్లడ్ రిపోర్ట్స్ రమ్మని చెప్పి దాంట్లో నాకు ఏ డెఫిషియన్సీ ఉన్నాయో దాన్ని ప్రాబ్లం ఫేస్ చేసుకొని నాకు వాళ్ళు చిన్న చిన్న నా ఫుడ్ లోనే ఆ ఫుడ్ ఏదైతే మెనూ ఉందో దాంట్లో చేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సార్, నాకు ఈ డెఫిషియన్సీ ఉందమ్మా, దీనివల్ల నీకు ఈ ఫుడ్ దీనివల్ల నీకు బాగా ఇదవుతుంది, ఒకసారి చూద్దామంటే సరే అనేసి నేను డైట్ తీసుకోవడం జరిగింది. నేను డైట్ తీసుకోక ముందు నా యొక్క వెయిట్ 71 kgs ఉండేదాన్ని. నా యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది 350 ఉండేదండి. ఆ ఆ తర్వాత నేను ఈ డైట్ లోకి వచ్చినాక 1 మంత్ కి రిజల్ట్ చూశాను. 350 ఉన్నది కాస్త 200కి వచ్చేసింది. 3 months లో నేను 9 kgs వెయిట్ లాస్ అయ్యాను. దాంతో పాటు నా గ్లూకోజ్ లెవెల్ చూస్తే నేను చాలా వండర్ అయిపోయినా. నిజంగా నాకు డయాబెటిక్ రివర్స్ అయిపోయింది అనుకున్నాను. నా డయాబెటిక్ తో పాటు నా వెయిట్ లాస్ రెండు ఒక్కసారిగా ఇదవ్వడం అనేది చాలా కదండి. మనం వెయిట్ కోసం వెయిట్ గెయిన్ అవ్వకుండా మంచి ఫుడ్ తింటూ, అందులో ఇంకొకటండి, క్రేవింగ్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే ఇందులో మనం మామూలుగా నాన్ వెజ్ కోసం ఎక్కువ ఇదవుతా ఉంటాము. ఫుడ్ అస్సలు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కడుపు నిండా తింటూ వెయిట్ లాస్ అవుతానే, అలాగే నా గ్లూకోజ్ లెవెల్ తగ్గుంటూ నేను ఇవాళ, అలాగే నా స్కిన్ టోన్ కూడా చాలా బాగా ఇదైందండి. నిజంగా నేను ఈ వెల్సన్ కమ్యూనిటీకి వచ్చినాక ఎంత హ్యాపీగా ఉన్నానంటే మీకు చెప్పలేను. నాలాగా ఈ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. నేనైతే మీకు ఒక సజెషన్ చేస్తానండి, మీరు ఖచ్చితంగా ఈ వెల్సన్ కమ్యూనిటీలో ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. ఎవరైతే ఈ కోచ్ ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మీరు మీట్ అవ్వడం వల్ల, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల మీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనేసి అనేటప్పుడు ఒక చిన్న చేయలేరండి. నా యొక్క దీన్ని మీకు షేర్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటే మీ యొక్క వెయిట్ కానీ డయాబెటిస్, ఇంకా వీళ్ళ దగ్గర అంటే చాలా ఉన్నాయి, థైరాయిడ్ కానీ పీసీఓడికి కానీ ఇంకా మీ యొక్క ఏ అయితే, అలాగే కంప్లైంట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే, నేను వెల్సన్ కమ్యూనిటీకి చాలా రుణపడి ఉంటానండి. అలాగే నా కోచెస్ శివరాం సార్ గాని, గురు సార్ గాని, అలాగే దయానంద్ సార్కి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వెల్సన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.